ఇక్కడ మీ దగ్గర నిజామాబాద్లో పోయినసారి మీరు బీజేపీ ఎంపీని గెలిపించినారు. జెండాలు కిందికి దించాలా బాబు? జెండాలు కిందికి దించండి. మీరు బీజేపీ ఎంపీని గెలిపించినారు. ఏమన్నా లాభం జరిగిందా నిజామాబాద్ ప్రజలకు? ఏకైనా పని కూడా కాలేదు కదా. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి అయినాను, ఆయన ప్రధానమంత్రి అయినాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలు. ఒక్కటన్నా నిజమైందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు, కానీ దేశ్ కా సత్యానాశ అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడైనా కనబడుతున్నదా? రోజు దేశంలో మహిళల మీద అత్యాచారాలే తప్ప ఎక్కడైనా బేటీ పడావో ఉందా? బేటీకి రక్షణ ఉందా నరేంద్ర మోడీ రాజ్యంలో? నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్పినాడు, అచ్చే దిన్ లాయింగే. అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలే కాదు, కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు పెరిగి మనకు సచ్చే దిన్ వచ్చింది తప్ప అచ్చే దిన్ రాలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ అయ్యిందా? అయిందా అన్న? రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? కాలేదు కదా. వికసిత్ భారత్ అయిందా? జన్ ధన్ యోజన ఏమైనా లాభమైందా? ఏకైనా లాభమైందా? మీకు నిజామాబాద్లోకైతే పైసలు వచ్చినాయట నాకు తెలిసింది. లేలే ఇనుండి వినాలే. అప్పుడేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తాడు. ఇను వినాలే. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? 15 లక్షలు వచ్చినాయా? పోనీ 15 లేదు, పాసు లేదు, అంత ఉట్టిదే గ్యాసు, అంతే కదా. ఇవాళ నరేంద్ర మోడీ నిటారుగా మనకున్న గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకి ఇస్తా అంటున్నాడు. అట్లే చూద్దామా? కొట్లాడదామా? యుద్ధం చేద్దామా? మన గోదావరి మనకే ఉండాలన్నా? మన గోదావరి మనకే ఉండాలి, ఆ నది మీద నీళ్ల హక్కు ఉండాలి అంటే నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి.